హలో హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పైథాన్లో వేరియబుల్స్ అంటే ఏంటి, అసలు వేరియబుల్ అంటే ఏంటి, దానికి దేనికి యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఇప్పుడు వేరియబుల్ అనేది ఒక నేమ్, స్టోరేజ్ లొకేషన్ ఫర్ డేటా. ఇప్పుడు మనం దిస్ ఈజ్ బాక్స్ అంటే ఇది ఒక బాక్స్. మన బాక్స్లో చాలా రకాలు దాచుకోవచ్చు. అయితే బుక్స్ అయినా దాచుకోవచ్చు, లేకపోతే పెన్సిల్స్ ఇలా దాచుకోవచ్చు, లేకపోతే ఏకంగా ఒక మనిషినే పెట్టేయచ్చు నన్ను అడిగితే నార్మల్గా. ఇంకా ఇప్పుడు చూసుకుంటే మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే వేరియబుల్కి డెఫినేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుంటే, వేరియబుల్ ఈజ్ లైక్ ఏ స్టోరేజ్ బాక్స్ వేర్ you can keep data or information that use later in your program. Think of it giving it name to a value. ఫర్ మీరు ఫర్ సపోజ్ మీ బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లోని బుక్స్ స్టోర్ చేసుకోవచ్చు, అలాగే ఇంకా బాక్స్ సంథింగ్ లంచ్ బాక్స్ని స్టోర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టైంలో దాన్ని ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయబోతారు. సార్లు వచ్చిన పీరియడ్ బట్టి ఆ బుక్ అనేది ఓపెన్ చేస్తారు, అంతవరకు. లేకపోతే అది అందులోనే ఉండడం. దీంట్లో చూసుకుంటే దాన్ని వేరియబుల్ అంటారు, మీరు అక్కడ దాన్ని బ్యాగ్ అంటారు, అంతే తేడా. ఇక్కడ చూసుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫస్ట్ నేమ్, ఏజ్ ఏమో 20 ఇచ్చాము, హైట్ ఏమో 157 ఇచ్చాను, నేమ్ ఏమో నరుటో ఇచ్చాను. ఇప్పుడు దీన్ని VS Code ఎడిటర్లో ఒకసారి చూద్దాం ఎలా చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ప్రింట్ ఏజ్ అని ఇచ్చాం కదా, ఇక డైరెక్ట్గా ప్రింట్ ఏజ్ చేయడం. అదే ఇప్పుడు మనం దీన్నే ఇక్కడ నేమ్ అని డిక్లేర్ చేసి దీన్నప్పుడు స్ట్రింగ్స్ ఉండాలి. దీని గురించి చెప్తాను తర్వాత. నరుటో అని ఇచ్చాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ ప్రింట్ ఓకే నేమ్ అని ఇచ్చాను. ఇటు చూడండి, ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ మనకి, రన్ హ్యాస్ పైథాన్ టెర్మినల్. ఇది చూడండి, ఇది మనకి ఏమొచ్చింది, నేమ్ అనేది ఒకసారి ఇది పూర్తి స్క్రీన్లో లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ నేమ్ ఏమో నరేట్ వచ్చింది, ఏదేమో 40 వచ్చింది రాను. దీన్ని మామూలుగా డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అంటారు ఇక్కడ. ఓకే, దీన్ని ఇప్పుడు మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, హియర్ ఏజ్ ఈజ్ ఏ వేరియబుల్, ద స్టోర్ నెంబర్. ఓకే, నేమ్ అనేది వేరియబుల్, ద స్టోర్ టెక్స్ట్ ది నరుటో. అలాగే హైట్ అనేది వేరియబుల్, హైట్ ఈజ్ ఏ వేరియబుల్, ద స్టోర్ డెసిమల్ పాయింట్ అనేది ఫ్లోటింగ్ పాయింట్. ఇది నెక్స్ట్ డేటా టైప్స్లోని డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హౌ వేరియబుల్ వర్క్స్, ఫస్ట్ మనం క్రియేట్ చేసి అసైన్ చేస్తాం ఒకదానికి. అది తీసుకుంటాం. ఫస్ట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం, దాని లోపల మనం ఏం రాసుకున్నా అది వేరియబుల్ కింద డిక్లేర్ అవుద్ది, అది వేరియబుల్ కింద ప్రింట్ అవుద్ది అవడం. ఓకే, ఇప్పుడు యూ స్టోర్ ఏ వాల్యూ ఇన్ ఇట్ యూజింగ్ ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేయను. ఇది అనేది అసైన్మెంట్ ఆపరేటర్. ఆర్ డబుల్ ఇది పరిస్తే అది కంపారిజన్ ఆపరేటర్ అవుద్ది. అది ఇంకా ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో యూ కెన్ యూజ్ ఆర్ చేంజ్ ది వాల్యూ ఆన్ ఎనీ టైమ్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. మనం మన ప్రోగ్రాంలో ఏ టైంలో కావాలంటే ఆ టైంలోనే మనం వేరియబుల్ అనేది చేయడం. ఓకేనా, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాంట్లో అక్కడ స్ట్రింగ్స్ ఇస్తే నా దాంట్లో ఏమవుతుందో ఒకసారి చూద్దామా. స్ట్రింగ్స్ ఇవ్వకపోతే నా దాంట్లో ఏమవుతుందో. ఓకే, వెయిట్ ఏ సెకండ్. ఇక్కడ వితౌట్ స్ట్రింగ్స్ మనం ఇచ్చాం అనుకోండి, నా దాంట్లో అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయొచ్చు. ఓకే, వెయిట్. ఇప్పుడు సమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం రన్ హ్యాస్ ఏ పైథాన్ టెర్మినల్ చూసుకుంటే,
ఫస్ట్ ఇది 40 అనేది ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత నేమ్ నరేటో నా అనేది డిఫైన్ చేయలేదు మనం, అంటే మనం ఏం ఇవ్వలేదు కాబట్టి అది వేరియబుల్ అనేది తీసుకోవడం. ఇక మనం దీనికి ఇప్పుడు స్ట్రింగ్స్ అనేవి అప్లై చేసుకుంటే స్ట్రింగ్స్ ఇప్పుడు డిక్లేర్ అవుతుంది చూడండి. ఇప్పుడు ప్రింట్ అయింది చూస్తారా, దీన్నే అది అంటారు వేరియబుల్స్ అనేవి ఇలాగే డిఫైన్ అవుతాయి. సో నెక్స్ట్ కీ పాయింట్స్ ఏంటంటే వేరియబుల్ నేమ్స్ కెన్ హ్యావ్ లెటర్స్, నెంబర్స్ అండ్ అండర్స్కోర్స్ బట్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. మన నెంబర్స్తో ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు వేరియబుల్స్ అనేవి. మనం మళ్ళీ స్పేసెస్ కూడా వేరియబుల్లోనే ఇవ్వకూడదు, స్పేసెస్ ఇవ్వకుండా కింద అండర్స్కోర్స్ అనేవి ఇవ్వాలి. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు విఎస్ కోడ్ ఎడిటర్ తీసుకుంటే ఇక్కడ మనం ఏజ్ నేమ్ అని ఇచ్చాం. ఓకే, ఏజ్ నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ నేమ్ స్పేస్ RIMBLE. ఇది చూడండి, ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది చూసారా, మనం అసలు ఏం చూపించడం రెడ్ కలర్ అనేది చూపిస్తుంది మనం. సో ఇక్కడ రెడ్ కలర్ ఏం చూపించట్లేదు, వేరియబుల్ ఏజ్ నేమ్ అనేది మనం డిక్లేర్ చేసాం. ఇది చూడండి కావాలంటే వేరియబుల్ ఏజ్ నేమ్. ఇది చూడండి మనకి స్టేట్మెంట్ అనేది సపరేట్ అయింది, సెమీ కాలమ్స్ అయినా ఉండాలి, లేకపోతే పైలాన్స్ అదే అట్లీస్ట్ అండర్స్కోర్ అయినా ఉండాలి. స్పేస్ ఉంటే మాత్రం అది తీసుకోవడం. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. చూడండి, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ నేమ్ ఇదిగో శ్రేణి. ఇక్కడ నేమ్ ఈజ్ స్టేట్మెంట్ మస్ట్ బి సపరేటెడ్ బై న్యూ లైన్స్ ఆర్ సెమీ కాలమ్స్. ఇదేమో ఇన్వాలిడ్ సింటాక్స్ అని ఇక్కడే చెప్పడం. ఒకవేళ దీన్ని మనం ప్రింట్ చేసుకొని చూస్తే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇంట్ వాల్యూ అవుట్పుట్ ఇది చూడండి, నరుటో అనేది సింటాక్స్ రాంగ్ వచ్చింది, వేరియబుల్ అనేది డిక్లేర్ చేయలేదు. అదే మనం ఇప్పుడు దీన్ని ఇలా ఇచ్చుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది, నేమ్ అండ్ డేస్ నాట్ డిఫైన్డ్. ఓకే వెయిట్. ఇక్కడ మనకి మనం పైన ఏదైతే ఇచ్చామో ప్రింట్ స్టేట్మెంట్లో అది కూడా ఇవ్వాలి ఇప్పుడు. నెక్స్ట్ ఓకే 1 సెకండ్. ఓకే నేమ్ అండ్ వేరియబుల్ అని ఇచ్చాం. ఇక్కడ ఇప్పుడు చూడండి ఎవర్ క్లోజ్డ్. ఓకే, పైన మనం ఏజ్ అనేది క్లోజ్ చేయలేదు. చూడండి, ఇది ఇప్పుడు ప్రింట్ అయింది. ఇది డిఫరెన్షియేషన్. అంటే అండర్స్కోర్ మనం స్పేస్ ఇచ్చి చేసాం అనుకో అది వేరియబుల్ అని డిక్లేర్ అవ్వదు. అదే వేరియబుల్కి అండర్స్కోర్ అనేది మనం ఇచ్చామనుకో అక్కడ డిక్లేర్ అవుతుంది అవ్వడం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే అసలు మ్యూచువల్కి ఇమ్యూచువల్కి డిఫరెన్స్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. మ్యూచువల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, అంటే లైక్ స్ట్రింగ్స్, లిస్ట్, నెంబర్స్ అనేవి మ్యూచువల్స్. ఇమ్యూచువల్స్ అనేది టుపుల్స్ అనేవి వస్తాయి రాను. ఇక్కడ మ్యూచువల్ అంటే ఏంటి, ఇన్మ్యూచువల్ అంటే ఏంటి? మ్యూచువల్ కెన్ బి చేంజ్డ్, ఇమ్యూచువల్ కెనాట్ బి చేంజ్డ్. అంటే మ్యూచువల్ అంటే చేంజ్ అవుతుంది, వేరియబుల్స్ లోపల వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. అదే ఇమ్యూచువల్ అయితే చేంజ్ వాల్యూస్ అనేవి ఫిక్స్డ్ స్టేట్మెంట్స్. ఓకే, మనం అందులోకి వెళ్ళి మార్చుకోవాలి తప్ప బయట నుంచి అంటే కొత్తగా యాడ్ చేయడం కావు ఏవని. దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూ కెన్ మాడిఫై ఆఫ్టర్ క్రియేషన్. మనం ఏమైనా క్రియేట్ చేసుకుని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నప్పుడు కూడా అవి అవుతాయి అవడం. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఈజ్ మ్యూచువల్. ఇక్కడ చూసుకుంటే లిస్ట్లోని బ్రాకెట్స్ ఇవన్నీ మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేయడం. ఇక్కడ ఫస్ట్ సపోజ్ మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. Ctrl+C
అండ్ కంట్రోల్ V, కంట్రోల్ A. ఓకే, కంట్రోల్ V చేయడం. దాని తర్వాత ఒకసారి నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం, ఓకే, ఎప్పుడు మనం దీన్ని అంతా కాపీ చేసుకొని ఏం చేద్దాం, ఓకే, ఎప్పుడు దీన్ని ఫ్రై చేసి చూద్దాం, ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ మనం అపెండ్ ఆరెంజ్ అని పెట్టాం కదా, ఫ్రూట్ 1 మ్యాంగో, ఫ్రూట్ 2 ఇవన్నీ చేసాం కదా. దీన్ని డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమొస్తుందని. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాకప్ ఛానల్స్ కూడా ఒకసారి చూడడం, వాటిలో కూడా కంటెంట్ ఉండడం. ఇది ఫస్ట్ మనం ఏం చేస్తాం, యాపిల్, బనానా, చెర్రీ అనేది చూసాం. ఇది లిస్ట్లో మనం దాని తర్వాత మ్యాంగో అనేది యాడ్ చేసాం. చేంజ్ బనానా అండ్ మ్యాంగో అంటే అక్కడ 1, అక్కడ ప్లేస్ వాల్యూస్ ఇవన్నీ ఉండడం. అక్కడ 1 దగ్గర మ్యాంగో అనేది యాడ్ చేయడం. దాని తర్వాత అపెండ్ ఆరెంజ్, మనం ఆరెంజ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. అపెండ్ గురించి వీటి గురించి అంతా తర్వాత డిస్కషన్ చేయొచ్చు. ఇప్పుడు అపెండ్ ఆరెంజ్ అనేది యాడ్ చేస్తాం. అపెండ్ అంటే ఇక్కడ దీంట్లో మీనింగ్ యాడ్ అని మీనింగ్. ఇది చూసుకుంటే దీని అవుట్పుట్ వాల్యూ ఏమొచ్చింది, యాపిల్, మ్యాంగో, చెర్రీ అండ్ ఆరెంజ్ వచ్చింది. పైన యాపిల్ అండ్ మ్యాంగో, యాపిల్, మ్యాంగో, చెర్రీ అని వచ్చింది రాను. ఇక్కడ యాపిల్, బనానా, చెర్రీ స్టార్టింగ్. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ చూద్దాం. ఫర్ సపోజ్ దీస్ ఆబ్జెక్ట్స్ కెనాట్ చేంజ్ ఆఫ్టర్ క్రియేషన్. మనం ఏదైనా క్రియేట్ చేసిన తర్వాత అసలు ఇంకా చేంజ్ అవ్వదు. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు నా నేమ్ తీసుకున్నప్పుడు స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. చూసుకుంటే నేమ్ ఫస్ట్ నేమ్ అని ఇచ్చాము. నేమ్ నరుటో, కంట్రోల్ A \control V, నేమ్ నరుటో ఇచ్చాం. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ చేసినప్పుడు ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇచ్చాం. ఇక్కడ ఈజ్ అనేది కంపారిజన్ అసైన్మెంట్ ఆపరేటర్ కాబట్టి ఇక్కడ నేమ్. ఓకే వెయిట్, మనం ఇక్కడ ఈజ్తో పని లేదు. ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది మనం ఇచ్చాం ఇవ్వడం. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ ఏదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేమ్ మస్ట్ హ్యావ్ స్ట్రింగ్. ఓకే, అక్కడ మనం ఏం డిక్లేర్ చేస్తున్నాం అనేది దాని తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలి. నేమ్ R+ నేమ్ 1:2. ఈ ఇష్యూ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, దేనికి యూజ్ చేస్తాం అనేది ఇంకా పర్టికులర్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు చూసారు కదా నేమ్కి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు క్విక్ మెమరీ టిప్ చూసుకుంటే నోటీస్ వీ కెనాట్ చేంజ్ ది ఒరిజినల్ స్ట్రింగ్, ఓన్లీ న్యూ వన్ క్రియేటెడ్ ఇట్స్ ఇమ్యూటబుల్. ఓకే, క్విక్ మెమరీ రీక్యాప్ ఏంటంటే మ్యూచువల్కి ఇమ్యూచువల్కి డిఫరెన్స్. కెన్ మ్యూటేట్ ఆర్ చేంజ్ అంటే సిచ్యువేషన్ బట్టి చేంజ్ అయిపోతున్నాను అని అంటారు కదా, ఇది కూడా అంతే. సిచ్యువేషన్ బట్టి అక్కడ చేంజ్ అవుతుంది అవడం. ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే పర్మనెంట్,
అండ్ కెనాట్ చేంజ్. అంటే ఇక్కడ ఓ బండరా వేసాం అనుకోండి, అది అది కదిలినంత వరకు చేంజ్ అవుతుంది, కానీ కదలలేనంత వరకు అది చేంజ్ అవ్వకుండానే ఉండడం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైథాన్ డేటా టైప్స్ క్లాసిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ న్యూమరిక్ డేటా టైప్స్, దాని తర్వాత సీక్వెన్స్ డేటా టైప్స్, దాని తర్వాత మ్యాపింగ్ డేటా టైప్స్, దాని తర్వాత నోలెన్ డేటా టైప్స్, దాని తర్వాత సెట్ డేటా టైప్స్ అనే ఉంటాయి రాను. ఇప్పుడు డేటా టైప్స్ ఆర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా that tells the computer what kind of value variable can hold, such as numbers, text or more complex structures. మనం డేటా టైప్స్ అనేది వేరియబుల్లో ఒక పార్ట్. ఇది నెంబర్స్ క్లాసిఫై చేసుకుంటూ వేరియబుల్స్ని హోల్డ్ చేసుకోవడం, సచ్ యాజ్ నెంబర్స్, టెక్స్ట్ ఆర్ మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ డేటా టైప్స్ అనేది న్యూమరిక్ డేటా టైప్. ఇదేంటి? రిప్రజెంట్ నెంబర్స్. ఓకే, ఇది నెంబర్స్ అనేది రిప్రజెంట్ చేయడం. ఇక ఎగ్జాంపుల్ ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఉండడం. ఇది నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్స్, రిప్రజెంట్ ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. దీంట్లో ఏంటుంటాయి? స్ట్రింగ్స్, లిస్టులు, టుపుల్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెట్ డేటా టైప్స్ చూసుకుంటే రిప్రజెంట్ అండ్ అన్ఆర్డర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇది మీకు ముందు తెలుస్తుంది, వీటి గురించి డీటెయిల్గా చెప్పొచ్చు. ఫారెన్ సెట్స్ అనేవి చూద్దాం. దాని తర్వాత మ్యాపింగ్ డేటా టైప్స్ అంటే కీ వాల్యూ ఆర్ పేర్స్, ఎగ్జాంపుల్స్ డిక్షనరీస్, ఇవన్నీ ఒక డిక్షనరీస్ టైప్లో ఉంటాయి ఉండడం. దాని తర్వాత బులెన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్, బులెన్ టైప్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇంకా నన్ టైప్. ఇక్కడ నన్ టైప్ అనేది రిప్రజెంట్ నన్ వాల్యూ ఆర్ నల్, అంటే ఇంకేమి చూపించడం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో న్యూమరిక్ డేటా టైప్స్ అంటే ఏంటి, దాని తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా వన్ మోర్ థింగ్, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడండి. అండ్ ఈ ఛానల్ అనేది, ఈ కంటెంట్ అనేది వర్త్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో విత్ జనరేటివ్ AI. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe for more videos and click